కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 2 సంవత్సరాల పరిపాలన అద్భుతంగా ఉంటేను, అమోఘంగా ఉంటేను నిరసన కార్యక్రమాలు తెలియపరచవలసిన అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా ఉంటాడు. అధికారంలోకి రాకముందు అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు, సూపర్ 6 అన్నారు, అధికారంలో రావడమే ఆలస్యం చేసేస్తామని చెప్పారు. దానికి తోడు నారా లోకేష్ గారు కూడా అదే మాట మాట్లాడారు. నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డం, అయిపోయింది కార్యక్రమం అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఈ ఒక్క నిరుద్యోగికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వాలి. దీన్ని ఏమనాలి? మోసం అనకూడదా? చీటింగ్ అనకూడదా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని 420 అంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా మేము 1,500 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పారు. ఏమి లేదు, అసలు అధికారంలోకి రాగానే మీ ఖాతాల్లోకి మా డబ్బులు పడిపోతాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయితే ఒక్క మహిళకు కూడా 1,500 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంటే దీన్ని మోసం అంటారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని 420 అంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? ఒక మహిళ కన్నా ఇచ్చారా? దీన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలకు ముందేమో చెబుతారు, ఎన్నికల తరువాత ఏమో మోసం చేస్తారు. దీన్ని మోసం అనరా? మిమ్మల్ని 420 సీఎం అంటే తప్పేమిటి చంద్రబాబు నాయుడు గారు? మీరంతా దగా మోసం తప్ప రెండోది లేనే లేదు. ప్రజల్ని వెన్నుపోటు కూడా పొడిచేశారు మీరు. అంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు, ఆయన కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడవటం, అధికారంలోకి రావడం. ఇవాళ సాక్షాత్తు ఓట్లు వేసినటువంటి రాష్ట్ర ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడిచారు. 2 సంవత్సరాల్లో మీకు అపారమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నాడని మీకు తెలిసి మమ్మల్ని గొడ్ల పార్టీ అంటారు, పార పార్టీ అంటారు, పొలుగు పార్టీ అంటారు, ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చలేదో 2 సంవత్సరాల పాటు సమాధానం చెప్పండి. అప్పుడు మమ్మల్ని ఏమన్నా అనండి అని ఈ సందర్భంగా చెప్పండి.